నరసరావుపేట పట్టణంలోని షాదీ ఖానాలో ముస్లిం సంప్రదాయం ప్రకారం సామూహిక ఖత్నా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆజాద్ యూత్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది చిన్నారులకు ఖత్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నరసరావుపేటలో షాదీ ఖానా అభివృద్ధి, కబరిస్థాన్ సౌకర్యాల మెరుగుదల, ఆజాద్ సెంటర్ ఏర్పాటు వంటి పలు కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేసినట్లు వెల్లడించారు. ముస్లిం యువత విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రతిభ కనబరుస్తోందని, డిఎస్సి, కానిస్టేబుల్ నియామకాలు, ఉన్నత ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటుకు, ఉర్దూ లైబ్రరీ ఆధునీకరణకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం సామూహిక భోజనాలు నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఆజాద్ యూత్ తరఫున కూడా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ప్రతి కార్యక్రమానికి ముందుండి ఉత్సాహంగా పరుగులు పెట్టే మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ సామూహికంగా మరి ఒడుగుల కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు పిల్లలందరూ కూడా దాదాపు 100 మంది పిల్లలు హాజరవ్వడం జరిగింది. పిల్లలు ఎలా ధైర్యంగా ఉన్నారా? కత్తనా అంటే తెలుసు కదరా. రేపు మీరందరికీ ఒక మంచి పండుగ అన్నమాట, ఒడుగుల పండుగ. దీన్ని మనం మనస్ఫూర్తిగా అల్లా మీద భారం వేసి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. డాక్టర్ కూడా రెడీగా ఉన్నారు. వీలైతే మీరందరూ కూడా నైట్ ఇక్కడే ఉంటే తెల్లవారుజామున ఈ కార్యక్రమాన్ని అమలు పరుద్దాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎక్కడ కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గడిచిన సంవత్సరాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఆ రోజు మత పెద్దలు కూడా చాలా మంది మరి పెద్ద పెద్ద నవాబులు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మన యువకులే మళ్ళీ నవాబులుగా మారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆజాద్ సెంటర్ ని పెట్టారు. అబుల్ కలాం ఆజాద్ గారి సెంటర్ కూడా విగ్రహాన్ని పెట్టడం జరిగింది. షాదీ ఖానాని బాగు చేసుకున్నాము. అదేవిధంగా మనం స్వర్గపురిని కూడా బాగు చేసుకున్నాము. కబ్రస్థాన్ దాన్ని కూడా ఎంతో చక్కగా చేసుకోవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా చేసుకున్నాం. ఇవాళ ముస్లింలు మన కుటుంబాలను అందరూ కూడా చాలా బాగా చదువుకుంటున్నారు. ఎంత చక్కగా చదువుతున్నారంటే మొన్న డిఎస్సి ఎగ్జామ్ జరిగితే దాదాపు 3000 మంది ముస్లిం మైనారిటీ పిల్లలు దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్స్ మరి సెలెక్ట్ అయిన వాళ్ళు దాదాపు 400 మంది మన ముస్లిం మైనారిటీ పిల్లలు ఉన్నారు. అందరూ కూడా ఎంతో యాక్టివ్ గా బాగా చదువుకుంటున్నారు. కుటుంబాలు కూడా బాగా చదువుకున్న తర్వాత ఆర్థిక పరంగా పైకి వస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో గ్రూప్ 1 లో మరి డిఎస్పీ ఒక ఆయన సెలెక్ట్ అయ్యాడు, ఆర్టీఓ సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా చాలా మంది చాలా బాగా చదువుకొని ఆర్థిక పరంగా పైకి వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. నిజంగా ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసిన మన వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలందరికీ, ఆజాద్ యూత్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రాబోయే కాలంలో మన ముస్లిం మైనారిటీ సోదరులు అడిగినట్టు మరి కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వ పరంగా ఎంపీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మన గోనగొండ కోటరావు గారి స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు ఏమడుగుతున్నామంటే వీళ్ళందరూ కూడా ఉర్దూ లైబ్రరీ కావాలని అడుగుతా ఉన్నారు. డిజిటల్ లైబ్రరీ చాలా సార్లు అడిగారు. ఆల్రెడీ ఉర్దూ లైబ్రరీ మనకు ఉంది. దాన్ని రెనోవేట్ చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆల్రెడీ ఉర్దూ లైబ్రరీ ఉందన్నమాట మనకి. దాన్ని రెనోవేట్ చేసుకొని కొంచెం అప్గ్రేడ్ చేస్తే కనుక మీ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఏ కార్యక్రమాన్ని అయినా అన్ని విధాల ముందుకు వచ్చి మరి యూత్ అంతా కూడా ఇవాళ యూత్ ఎక్కువ ఉన్నారు మన ముస్లిం మైనారిటీస్ లో. అందరూ కూడా మరి ఇవాళ రాజకీయంగా ముందుకు వచ్చారు. మరి ఉమ్మడి కుటుంబం అండగా ఉండి కష్టకాలంలో కూడా కరోనా టైంలో కూడా మీరు అండగా ఉండి మరి ఎంతో మంది పేదలకు అండగా ఉండి కరోనాను కూడా లెక్క చేయకుండా ఆ రోజు మన 46,000 మందికి మరి నిత్యావసర వస్తువులు కూడా అందజేయడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన మీ అందరూ కూడా అండగా ఉండే బాధ్యత ఎంపీ గారు, ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాము. అదేవిధంగా మన పల్నాడు జిల్లా అధ్యక్షులు వారు తీసుకుంటారు. మరి మన జనసేన కన్వీనర్ జిలానీ గారు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నల్లబాటు రాము గారు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేస్తూ మరి రేపు కేంద్రీయ విద్యాలయానికి కూడా మనకు అనుమతులు రావడం జరిగింది. దాంట్లో కూడా మనకు ప్రవేశాలు ఉంటాయి. అదేవిధంగా ఐటీఐ కాలేజీ కూడా స్టాఫ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు క్లాసులు స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. నిన్నే కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం తురగపాలెంలో మరి కాలేజెస్ కూడా రోడ్డు కూడా వేయటం జరిగింది. అన్ని కూడా కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి.
అసలు ఈ సమాజంలో అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతుంది. ముస్లిం మైనారిటీ సోదరులకి గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మీకు అండగా ఉంటున్నాము. అన్ని విధాలు మీరు పార్టీకి అండగా ఉండాలి. మీరందరూ కూడా మంచి మనసుతోటి కష్టకాలంలో కూడా పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి మేము కూడా చాలా ప్రేమతోటి ఆత్మీయతతోటి మీతో పాటు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా మాతో పాటు నడవాలని చెప్పి కోరుకుంటూ మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా మద్దతు పలుకుతూ 2029లో కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఓకేనా? మరొకసారి మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం.